నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు అండి. కృష్ణాష్టమి రోజున కన్నయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసిన లడ్డూలు చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగేసరికి మనం మరో పక్క అటుకులను తీసుకుందాము. అరకప్పు పల్లీలను తీసుకున్నాం కదా, ఒక కప్పు వరకు అటుకులను తీసుకున్నాను. ఈ అటుకులను జల్లిబుట్టలో వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. మనకి ఏదైనా పిండి లాంటిది ఉన్నా లేదా ఏదైనా డస్ట్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరో పక్క పల్లీలు వేగాయి. ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిని స్టవ్ పైన పెట్టేసి దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అటుకులను కూడా వేసుకోవాలి. వేసుకొని సన్న మంట మీద గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలండి. అటుకులు తొందరగా మాడిపోతాయి కాబట్టి సన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. అటుకులు వేగేసరికి మనం ఇక్కడ పల్లీలను పొట్టు తీసుకుందామండి. ఈ విధంగా చేతితో నలిపితే పల్లీలు పొట్టంతా పోతుంది. ఈ పొట్టునంతా సపరేట్ చేసుకోవడానికి ఈ విధంగా ఉన్న ఒక గంటెని తీసుకొని దాంట్లో వేసుకొని జల్లించుకుంటే పొట్టంతా వచ్చేస్తుందండి. అడుగున ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే మనకు కింద కూడా ఎక్కడ పడదు పొట్టు. ఈ విధంగా జల్లించుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. పొట్టు ఎక్కడ పడదు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇలా జల్లించిన పల్లీలను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి అటుకులు కూడా వేగిపోయాయి. ఇలా కొద్దిగా చేతిలోనికి తీసుకొని నలిపినట్టయితే మనకి పొడిగా అవుతాయండి. అప్పుడు అటుకులు మనకు మంచిగా వేగినట్టే. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కళాయిని స్టవ్ పై పెట్టి మరొక 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకుందాము. ఇప్పుడు కొన్ని జీడిపప్పులను అందులో వేసేసి వేయించుకుందాము. జీడిపప్పు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి రెండింటిని. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అలాగే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం మెత్తగా అయినా పట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా బరకగా ఉండేటట్టయినా పట్టుకోవచ్చండి. మనం తినేదాన్ని బట్టి పట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్నాము 1.5 కప్పు వరకు తీసుకున్నాము పల్లీలను ఇంకా అటుకుల్ని. అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో బెల్లం ఎక్కువగా పట్టదు. ఒక అరకప్పు బెల్లం వేసుకొని ఈ విధంగా చెంచాతో ఒకసారి కలిపి మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. ఈ యాలకుల పొడి మీకు అందుబాటులో లేకపోతే మీరు మిక్సీ తిప్పేటప్పుడే ఒక 2-3 యాలకులు వేసి తిప్పుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యితో సహా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ జీడిపప్పులు నెయ్యి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన సైజులో చుట్టుకోవచ్చండి. ఒకవేళ మనకి ఇలా లడ్డూలాగా రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. మనకు ఈ లడ్డు అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలాగే లడ్డూలు మొత్తాన్ని చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి ఈ లడ్డూల్ని. ఈ విధంగా చేసుకొని కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. చూసారు కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.